హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పిల్లల కోసం ఎంతో టేస్టీగా హెల్దీగా బనానా ప్యాన్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ రెసిపీని ఈజీగా స్నాక్స్ టైంలో అప్పటికప్పుడే 5 నిమిషాలలో చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ బనానా ప్యాన్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా పండిన బనానా ఒకటి తీసుకొని దాని తొక్క తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే అదే జార్లో 1 ఎగ్ని వేసుకోవాలి. టూ స్పూన్స్ ఓట్స్ను వేస్తున్నాను. అలాగే 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా వేడెక్కాక దీనికి నెయ్యిని అప్లై చేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బనానా పేస్ట్ని ఇలా కొద్దిగా రౌండ్గా వేసుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక 2 వైపులా వీటిని కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాల్చినట్లు అయితే మనకు ప్యాన్ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిని కేవలం 5 నిమిషాలలో పిల్లలకు స్నాక్స్గా చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలు ఎంతో ఇష్టపడే బనానా ప్యాన్ కేక్ రెసిపీని చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే నా ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ.